సో మనం జేఈ మెయిన్స్ పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9y² మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అని ఇచ్చాడు. సో ఎక్స్ అండ్ వై ఇంటర్వెల్స్ అడిగాడు. జనరల్గా క్వశ్చన్ ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే వై ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చి అప్పుడు ఎక్స్ అడిగితే ఎక్స్ అంటే ఏంటి డొమైన్ అడుగుతాడు, వై అంటే ఏంటి రేంజ్ అలా అడగచ్చు క్వశ్చన్, డొమైన్ అండ్ రేంజ్. కాదు ఇక్కడ ఎక్స్ వైలు రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి. మరి ఎలా కనుక్కోవాలి ఎక్స్ ఇంటర్వెల్ వై ఇంటర్వెల్ అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ సరిగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. సో ఎక్స్ వైలు రియల్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ ఈక్వేషన్ చూస్తే సో ఎక్స్లో క్వాడ్రిటిక్ ఉంది, వైకి కూడా సెకండ్ డిగ్రీ ఉంది. సో వై టర్మ్ ఒకటే ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్లలో ఒక క్వాడ్రిటిక్ ఈక్వేషన్గా రాసేయండి ఫస్ట్. అంటే ఎక్స్లో క్వాడ్రిటిక్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, తర్వాత ఎక్స్ ఉన్న టర్మ్స్. సో ఎక్స్ ఉన్న టర్మ్ ఏంటి -4x, తర్వాత ఎక్స్ లేని టర్మ్స్. సో ఎక్స్ లేని టర్మ్స్ ఏంటి అక్కడ 9y² ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇయర్ ఎక్స్ ఈజ్ రియల్. సో క్వాడ్రిటిక్ ఈక్వేషన్ ఎక్స్లలో ఉంది, ఎక్స్ ఈజ్ రియల్ అయితే ఖచ్చితంగా డిస్క్రిమినెంట్ ఏం కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఎక్స్ ఈజ్ రియల్ అయితే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో b అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ అంటే -4² అంటే ఎంత 16. సో ఈ -4a, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, సి అంటే ఏంటి ఎక్సలెంట్ టర్మ్ ఏంటి 9y² ప్లస్ 3. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 16 వస్తుంది, 4 కామ్ తీసేయచ్చు. సో 4 కామ్ తీసేస్తే సో ఇక్కడ ఏంటి 4. సో నెక్స్ట్ ఇక్కడ 4 కామ్ తీసేసాం. సో -9y² మైనస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో 0/4 0. సో నెక్స్ట్ -9y² మైనస్ +4 -3 అంటే ఎంత +1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారనుకోండి 9y² మైనస్ 1 ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఫ్యాక్టరేషన్ చేస్తే 3y మైనస్ 1 ఇంటూ 3y ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో y ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే y వాల్యూ 1/3 అండ్ -1/3 వస్తుంది. నెక్స్ట్ పిఎన్పి రూల్ ఇచ్చేస్తాం. సో -1/3 ప్లస్ 1/3. సో నెక్స్ట్ పిఎన్పి రూల్ ఇక్కడ ఆల్ వై కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మనం పిఎన్పి రూల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ లెస్ దాన్ అంటే నెగిటివ్ కదా, సో నెగిటివ్ ఏరియా తీసుకోవాలి కాబట్టి వై ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ అంటే ఏ బ్రాకెట్ రాయాలి, క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. సో ఇదేంటి రేంజ్ ఆఫ్ వై. సో నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎక్స్ కూడా అడిగాడు. సో మనం ఏం చేస్తుందంటే 9y² అనేది ఒకటే లెఫ్ట్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ అంతా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. సో x² మన రైట్ సైడ్ వెళ్ళిపోతే -x², -4x రైట్ సైడ్ వెళ్ళిపోతే +4 అండ్ +3 రైట్ సైడ్ వెళ్ళిపోతే -3. సో ఇదేంటి 9y² ఈక్వల్ టు ఇది 9y² అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో y² పాజిటివ్ కాబట్టి 9y² ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇదేమొస్తుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో లేదంటే ఇక్కడ y రేంజ్ తెలుసు. సో దీని నుంచి y² రేంజ్ కనుక్కోవచ్చు. సో y రేంజ్ ఈ రేంజ్ అయితే y² రేంజ్ ఏమవుతుంది 0 to సో నెగిటివ్స్ రావు కదా y² కాబట్టి 0 to మ్యాక్సిమం ఎంత 1/3² ఎంత 1/9. సో y² రేంజ్ ఎంత 0 to 1/9. అప్పుడు 9y² రేంజ్ ఎంత 0 to 1. y² రేంజ్ 0 to 1/9 అయితే 9y² రేంజ్ ఎంత 0 to 1 కాబట్టి దీని రేంజ్ ఏంటి 0 to 1 అంటే దీని వాల్యూ మోర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 1 అవసరమైతే అది కూడా చేయాలి. సో -x² ప్లస్ 4x -3 లెస్ దాన్ 1 మ్యాక్సిమం వాల్యూ ఎంత 1 వస్తుందా. సో y వాల్యూ ఎగ్జాక్ట్గా 1/3 అయితే అప్పుడు 9y² ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ 1 వస్తుంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రెండు కూడా చేయాలి. సో ఒక్కొక్కసారి అది అవసరం ఉండకపోవచ్చు, చూద్దాం ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు ఇది ఏమొస్తుందంటే x² మైనస్ 4x ప్లస్ 3 లెస్ దాన్ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టరేషన్ చేస్తే x - 1 ఇంటూ x - 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు x వాల్యూ ఏంటి పిఎన్పి రూల్ డైరెక్ట్ రాసేస్తున్నాను 1 to 3 మధ్యలో ఉంటుంది. సో 1 to 3. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఇవ్వండి, కోఎఫిషియంట్స్ అన్ని పాజిటివ్ ఉంటాయి. లెస్ దాన్ ఉంటేనేమో లైస్ బిట్వీన్ రూట్స్, గ్రేటర్ దాన్ ఉంటే డస్ నాట్ లై బిట్వీన్ రూట్స్. అది కొద్దిగా ఫాస్ట్గా చేసేయచ్చు, అలా గుర్తుపెట్టుకోండి.
సో ఎక్స్ వాల్యూ 1కి 3 చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సో అది చేయాలా వద్దా అనేది ఫస్ట్ అయితే ఆప్షన్స్ చూద్దాం. వై వాల్యూ -1/3 టు 1/3. సో ఇది కాదు. సో వై వాల్యూ ఇది కాదు, ఇది కూడా ఆ రేంజ్లో లేదు. సో వై రేంజ్ అనేది -1/3 టు 1/3. సో ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎక్స్ రేంజ్ ఏంటి, మనకు 1,3 వచ్చింది. ఎక్స్ రేంజ్ 1,3. సో ఇక్కడ ఏముంది, -1/3,3 ఉంది. సో నాకు అర్థమైపోతుంది ఆన్సర్ 1,3 అని. కాకపోతే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అది చేద్దాం. అంటే దీనికంటే అవుట్ సైడ్ అది మీకు అది చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వద్దులేంటి అదంతా. సో అది కూడా కంప్లీట్ చేద్దాం. సో అవి -x² + 4x -1 ఇటు వచ్చేస్తే -4 < 0. సో నెగిటివిటీ మల్టిప్లికేషన్ చేస్తే x² - 4x + 4 < 0. సో ఇదేంటి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకేంటి x² - 4x + 4. ఓకే, ఎగ్జాక్ట్గా సరిపోయింది. x - 2 హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో x - 2 హోల్ స్క్వేర్ < 0. ఇది ఎప్పటికి కూడా సారీ ఇక్కడ చిన్న మిస్టేక్. నెగిటివిటీ మల్టిప్లికేషన్ చేసాం కదా, నెగిటివిటీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, < 0 వస్తుంది. నెగిటివిటీ మల్టిప్లికేషన్ చేస్తే బోత్ సైడ్స్ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది కదా. సో ఇది < 0. ఇదేంటి x - 2 హోల్ స్క్వేర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ కదా. సో ఆల్వేస్, ఎందుకంటే పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఇది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. ఇప్పుడు ఈ ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి, రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో కాబట్టి 1/3 అండ్ దీనికి ఇంటర్సెక్షన్ అంటే ఏమొస్తుంది, 1,3 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, ఇది సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ k < 1 ఫర్ విచ్ ఈక్వేషన్, అక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు. చూడండి టర్మ్స్ అంత కొద్దిగా చూడడానికి కొద్దిగా భయంకరంగా అనిపించవచ్చు, కానీ కరెక్ట్గా చేస్తే ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ 3x² + 4x + 3 ఇక్కడ కూడా అదే ఉంది. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే దాదాపుగా ఫస్ట్ 2 టర్మ్స్ అన్నింటిలో సేమే ఉంది, 3x² + 4x. సో అన్ని టర్మ్స్లో ఉంది అది. సో ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయండి, అక్కడే ఒక ఐడియా జనరేట్ అవుతుంది. సో డైరెక్ట్గా అలా చేసేస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో దీన్ని స్మార్ట్గా చేయాలంటే సో అన్నిట్లో కామన్ ఎక్కువ మ్యాక్సిమం ఏంటి 3x² + 4x + 3 కదా. దీన్ని ఏ అనుకున్నారనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే a-1 అవుతుంది. ఒకవేళ దీన్ని ఏ అనుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని కూడా ఏ అనుకోవచ్చు. ఒకవేళ దీన్ని 3x² + 4x + 2ని ఏ అనుకున్నారనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, a+1 అవుతుంది. అలా ఏదో ఒకటి మీ ఇష్టం. దీన్ని ఏ అనుకుంటే అది a-1, అది ఏ అనుకుంటే ఇది a+1. సో అలా అనుకోండి. సో ఇప్పుడు 3x² + 4x + 3ని ఏ అనుకుంటే అప్పుడు క్వశ్చన్ ఏంటిది, a². నెక్స్ట్ -k+1. సో 3x² + 4x + 3 అంటే ఏ. సో నెక్స్ట్ ఇదేంటి 2 ఉంది కదా, అంటే ఇదేంటి, ఇది ఏ అయితే ఇదేంటి a-1. సో a × a-1 ప్లస్ k × ఇదేంటి a-1 హోల్ స్క్వేర్. సో కొద్దిగా మినిమైజ్ అయింది క్వశ్చన్, మరి అంత కాంప్లికేటెడ్ లేకుండా కొద్దిగా తగ్గింది. తర్వాత ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఇక్కడ మేము చూస్తే ఏలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లేదు, కొద్దిగా సింప్లిఫై చేయండి. ఇక్కడ a² ఉంది, ఇక్కడ కూడా మైనస్. సో a² వచ్చి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఎక్స్పాండ్ చేస్తే బెస్ట్, గేమ్ ఐడియా రానప్పుడు ఎక్స్పాండ్ చేసేసేయండి. సో a², నెక్స్ట్ ఇది a × a. సో k+1 × a² - a ప్లస్ k × a-1 హోల్ స్క్వేర్ అంటే a² - 2a + 1. సో = 0. సో ఇది a² - ka². సో మా k+1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ -1 × a² అది క్యాన్సిల్ అవుతుంది, అందుకే ఇలా చేశాను. అలాగే నెక్స్ట్ -k × -a ప్లస్ ak. నెక్స్ట్ -1 × -a + a. అలాగే దీన్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ka² - 2ak ప్లస్ k = 0. సో ప్లస్ a² - a² క్యాన్సిల్, -k² + ka² కూడా క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమొస్తుంది, ak - 2ak అంటే -ak ప్లస్ a ఈక్వల్ టు, సో k అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే -k వస్తుంది. సో ఇందులోంచి -a కామ్ తీస్తే k - 1 = -k, మైనస్ క్యాన్సిల్ అయిపోయి a = k/k - 1 వస్తుంది. సో a = k/k - 1 ఇది వచ్చేసింది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ k. మరి k అనేది ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వచ్చింది. మరి ఏ అంటే ఏంటి ఇక్కడ,
సో ఏ అంటే 3x² + 4x + 3నే కదా. సో ఇందులోంచి 3 కామన్ తీస్తే అప్పుడు ఎంత, a = 3 ఇంటూ, సో 3 కామన్ తీసాం x². సో ఇందులో నుంచి 3 కామన్ తీస్తే 4/3x. సో ఇందులో 3 కామన్ తీస్తే 1. సో మనకి రేంజ్ ఆఫ్ k వాల్యూస్ కావాలి. అంటే రేంజ్ ఆఫ్ a కనుక్కుంటే k రేంజ్ కనుక్కోవడం కూడా పెద్ద కష్టమేం కాదు, కనుక్కోవచ్చు. సో మనకి ఫస్ట్ రేంజ్ ఆఫ్ a కనుక్కుందాం, అంటే దీని రేంజ్ కనుక్కుందాం. సో ఇట్లాంటివి కొద్ది బాగా అలవాటు చేసుకోవాలి. సో ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మినిమం మ్యాక్సిమం రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ x² చెప్పాను టెక్నిక్. x² ఫస్ట్ ఏంటంటే కోఎఫిషియంట్ మినిమం మ్యాక్సిమం కనుక్కునేటప్పుడు, సో x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే మినిమం ఉంటుంది, x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే x² కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే గ్రాఫ్ డౌన్వర్డ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే గ్రాఫ్ అప్వర్డ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ మినిమం ఉంటుంది. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం రేంజ్ దాని మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కుంటామంటే x² కోఎఫిషియంట్ ఏదైనా ఉంటే కామన్ తీసేస్తాం, ఇక్కడ కామన్ తీసినట్టుగా. సో తీసేసిన తర్వాత అప్పుడు ఏమొస్తుందంటే, సో 3 కామన్ తీస్తే మనకి ఏంటి, x² + 4/3x + 1. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే x ప్లస్ x కోఎఫిషియంట్లో హాఫ్. సో ప్లస్ ఉంటే ప్లస్ రాయండి, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ రాయండి. సో 2/3 సో హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేయండి, a² టర్మ్ ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ 2ab టర్మ్ అంటే ఇది టర్మ్ వచ్చేస్తుంది. సో ఈ టర్మ్ మిస్ అయింది కాబట్టి సో 1 రాలేదు కాబట్టి +1 రాస్తున్నాను. అయితే దీన్ని హోల్ స్క్వేర్ చేసినప్పుడు a² ఓకే, 2ab కూడా ఓకే, కానీ ఇక్కడ b² ఎంత, b² అంటే 2/3² ఎంత, 4/9. 4/9 అనేది ఇక్కడ లేదు, అది ఎక్సెస్ వస్తుంది. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ రాసేసి ఏదైతే ఎక్సెస్ వచ్చిందో, సో అక్కడ ప్లస్ కాబట్టి అది ఏం చేస్తారు, మైనస్ 4/9 చేస్తారు. సో అప్పుడు ఏంటి, 3 × x + 2/3 హోల్ స్క్వేర్. సో ఇది ఎల్సిఎం చేసేస్తే 9 - 4 -5/9 -5/9 ఇంటూ 3, ఇక్కడ 3 ఉంది కదా, సో కాబట్టి -5/3 వస్తుంది. సో -5/3, సార్ మైనస్ కాదు +5/3. సో 9 - 4 ఎంత, +5/3 వస్తుంది. సో ఇప్పుడు దీనికి రేంజ్ మనం చెప్పేయచ్చు, మినిమం వాల్యూ చెప్పేయచ్చు. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో దీని మినిమం వాల్యూ ఎంత, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ ఎంత, 0. సో మినిమం వాల్యూ 0. ఎక్కడ వస్తుంది మినిమం వాల్యూ 0, -2/3 దగ్గర. x వాల్యూ -2/3 తీసుకుంటే అప్పుడు ఇది 0 అవుతుంది. సో మినిమం ఎక్కడ అవుతుందంటే -2/3 దగ్గర అవుతుంది. మరి మినిమం వాల్యూ ఏంటంటే ఇది ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు మినిమం వాల్యూ అవుతుంది. సో ఇది 0 అయింది అనుకోండి, ఎందుకంటే నెగిటివ్ అవ్వదు కదా, కాబట్టి నెగిటివ్ కాకుండా మినిమం వాల్యూ ఎంత, 0 ప్లస్ ఫిక్స్డ్ వాల్యూ ఎంత, 5/3. కాబట్టి దీని వాల్యూ ఆల్వేస్ > 5/3 వస్తుంది, ఆల్వేస్ > 5/3. సో మనకి ఏ అంటే ఏంటి, ఆల్వేస్ > 5/3. మరి ఏ అంటే ఏంటి, ఏ అంటే k/k-1, k/k-1 > 5/3. సో ఇప్పుడు చాలామంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్లో. సో మీకు ఇన్ఈక్వాలిటీస్ అని స్టార్టింగ్లో వీడియోస్ చెప్పాను. సో ఇన్ఈక్వాలిటీ చూసుకోండి, ఖచ్చితంగా ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడం రాకపోతే ఇదంతా చేసినంతా వేస్ట్ అయిపోతుంది. చాలామంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, చేయకూడదు. సో 5/3ని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. 5/3ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏమొస్తుంది, k/k-1 -5/3 > 0. ఇప్పుడు ఎల్సిఎం తీసేసేయండి, అప్పుడు ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ పిఎన్పి రూల్ వాడేసుకుంటే, సో పిఎన్పి రూల్ కూడా మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. సో ప్రతిదీ మళ్ళీ డిస్కస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అప్పుడు k రేంజ్ వచ్చేస్తుంది. సో 1, 5/2. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం, నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఇదంతా ఎక్స్పోనెన్షియల్ ఉంది. సో e⁴x, e⁴3x. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే e⁴x = y అట్లా అనుకోండి. అప్పుడు e⁴x = y అనుకుంటే అప్పుడు e⁴x అంటే ఏంటి, e⁴x అంటే e⁴x⁴ కదా, కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, ఇది y⁴ వస్తుంది. సో అప్పుడు ఈక్వేషన్ అంతా మాడిఫై చేసేసేయండి. సో e⁴x⁴ అంటే ఏంటి, అది y⁴. సో నెక్స్ట్ e⁴3x అంటే సేమ్ ఇలాగే చేస్తే y³ వస్తుంది. నెక్స్ట్ -4 ఇంటూ e⁴2x అంటే e⁴x² అంటే ఏంటి, y². నెక్స్ట్ ప్లస్ e⁴x అంటే ఏంటి, y+1. ఇప్పుడు కంప్లీట్గా వైలలో ఈక్వేషన్ వచ్చింది. సో ఇలా వైలో ఈక్వేషన్ మామూలుగా అయితే మనకి ఎక్స్లలో ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వై రాశాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, ఇది 4th డిగ్రీ ఈక్వేషన్. సో 4th డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే చాలా టైం టేకింగ్. సో ఇలాంటి వాటి క్వశ్చన్స్ని కొద్ది టెక్నిక్ ఉంది. ఇక్కడ హైయెస్ట్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ ఇక్కడ లీస్ట్ సేమ్ ఉండాలి.
సో సైన్ ఆపోజిట్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కోఎఫిషియంట్ మాత్రం సేమ్ ఉండాలి. ఇక్కడ అలాగే సెకండ్ వై క్యూబ్, అటు నుంచి సెకండ్ ఎంత వై, సో కోఎఫిషియంట్ సేమ్ ఉంది. అలాగే అటు నుంచి థర్డ్, ఇటు నుంచి థర్డ్ సేమే అవుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో వై పవర్ 4 ఉంది కదా, అందులో హాఫ్ ఎంత వై స్క్వేర్. సో వై స్క్వేర్ పెట్టి డివైడ్ చేయండి. సో వై స్క్వేర్ పెట్టి డివైడ్ చేసేస్తే బోత్ సైడ్స్, అప్పుడు ఇదేంటి వై స్క్వేర్ ప్లస్ ఇదేంటి వై మైనస్ 4. సో ఇదేంటి వై బై వై స్క్వేర్ అంటే 1 బై వై, నెక్స్ట్ 1 బై వై స్క్వేర్. వై స్క్వేర్ పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేసాం. సో ఎప్పుడైనా దేనితోనే డివైడ్ చేయొచ్చు, కాకపోతే అది జీరో అవ్వకూడదు. సో మరి ఇక్కడ వై స్క్వేర్ పెట్టి డివైడ్ చేసాం అంటే వై స్క్వేర్ అనేది జీరో అవ్వకూడదు. జీరో అవ్వదు, ఎందుకంటే వై అంటే ఏంటి ఈ పవర్ ఎక్స్ కదా, ఎక్స్పోనెన్షియల్. ఏంటి ఇది ఆల్వేస్ ఈ పవర్ ఎక్స్ ఏంటి ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో కదా, సో ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో, సో జీరో అవ్వదు. సో జీరో పెట్టి ఎప్పుడు డివైడ్ చేయకూడదు. వై అనేది నాన్ జీరో కాబట్టి ఓకే డివైడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ పవర్స్ న్యూమీటర్లో కానీ డినామినేటర్లో ఉన్నాయని ఓ దగ్గర రాసేయండి. సో ఇక్కడ న్యూమీటర్లో ఉంది, ఇక్కడ వై స్క్వేర్ డినామినేటర్లో ఉంది. అలాగే నెక్స్ట్ వై ఇక్కడ 1 బై వై, సో వై పవర్ 1 ఇక్కడ డినామినేటర్లో వై పవర్ 1. సో నెక్స్ట్ ఇది -4 ఇలా రాసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టైప్లో ఉన్నప్పుడు వై ప్లస్ 1 బై వై, వై ప్లస్ 1 బై వైని టీ అనుకుంటే ఇంకా కొద్ది క్వశ్చన్ ఈజీ అవుతుంది. సో ఇది టీలో ఎత్తప్పుడు దీన్ని కూడా టీలో రాయాలి. మరి దీన్ని టీలో రాయాలంటే ఇది కనుక్కొని టీలో దీని వాల్యూ అంటే స్క్వేరింగ్ చేసామనుకోండి, స్క్వేరింగ్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ 1 బై వై స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ వై ఇంటూ 1 బై వై ఈక్వల్ టు ఎంత టీ స్క్వేర్. సో వై వై క్యాన్సిల్. సో దీని నుంచి మీకు ఏమొస్తుంది వై స్క్వేర్ ప్లస్ 1 బై వై స్క్వేర్, ఈ 2 అటు వెళ్ళిపోతే టీ స్క్వేర్ -2 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత టీ స్క్వేర్ -2. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం టీలోకి మార్చేస్తున్నాం. సో వై స్క్వేర్ ప్లస్ 1 బై వై స్క్వేర్ అంటే ఏంటి టీ స్క్వేర్ -2 ప్లస్ వై ప్లస్ 1 బై వై, వై ప్లస్ 1 బై వై అంటే ఏంటి టీ -4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది ఏమొస్తుంది టీ స్క్వేర్ ప్లస్ టీ -6 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు టీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, సాల్వ్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. సో ఇదేంటి ప్లస్ టీ. సో మల్టిప్లికేషన్ చేస్తే -6 రావాలి, యాడ్ చేస్తే టీ కోఎఫిషియంట్ ఎంత 1 రావాలి. అంటే ఏంటి అవి 3 -2 సరిపోతుంది. 3 -2 మల్టిప్లికేషన్ చేస్తే -6, యాడ్ చేస్తే +1 వస్తుంది. కాబట్టి ఇదేంటి టీ స్క్వేర్ ప్లస్ 3t -2t -6 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి టీ కామన్ తీస్తే టీ ప్లస్ 3 మైనస్, సో ఇదేంటి టీ మైనస్, సో మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్. సో టీ ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో రెండింటిలో టీ ప్లస్ 3 కామన్ తీస్తే సో టీ -2 ఈక్వల్ టు 0. సో టీ ఈక్వల్ టు ఏంటి 2r -3. సో టీ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ వాల్యూ. ఇక్కడ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్, సో ఎక్స్ వాల్యూస్ కావాలి, అదే కూడా నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అడిగాడు, ఎక్స్ వాల్యూ అడగలేదు. సో ఏది అడిగినా కూడా ఇవైతే చేయాలి. తర్వాత ఇప్పుడు టీ వాల్యూ వచ్చింది. మరి టీ అంటే ఏంటి వైలలో తెలుసు కదా, కాబట్టి వై ప్లస్ 1 బై వై ఈక్వల్ టు 2 వై ప్లస్ 1 బై వై ఈక్వల్ టు -3. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసి చేస్తారు. సో అంతా కూడా చేయక్కర్లే, కొద్దిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కూడా అది యూజ్ అవుతుంటుంది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఒక నెంబరు దాని రెసిప్రోకల్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 అవుతుంది. గత కండిషన్ ఏంటంటే ఎక్స్ పాజిటివ్ అయితే, సో పాజిటివ్ అయితే ఖచ్చితంగా నెంబరు ప్లస్ దాని రెసిప్రోకల్ సమ్ 2r మోర్ అవుతుంది. అదే ఎక్స్ లెస్ దాన్ జీరో అనుకోండి, అప్పుడు నెంబరు రెసిప్రోకల్ సమ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏంటి 2r మోర్ దెన్ 2 కదా. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మోర్ దెన్ 2. సో 2 ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 అంటే 2 అవ్వచ్చు, మోర్ దెన్ 2 అవ్వచ్చు. 2 ఎప్పుడు హోల్డ్ అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది అంటే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు. అంటే ఈ రెండు ఈక్వల్ అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి 1. సో ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే ఇది వ్యాలిడ్ అవుతుంది. సో అదర్వైజ్ ఎక్స్ పాజిటివ్ ఉండి సో 1 అయితే ఫిక్స్డ్ వాల్యూ 2, అదర్వైజ్ దాని వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 2 వస్తుంది. అలా ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ నెగిటివ్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. -2 ఈక్వాలిటీ కూడా ఉంది. అంటే -2 ఎప్పుడు హోల్డ్ అవుతుంది అంటే సో ఎక్స్ ఈక్వల్ టు -2 ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు మాత్రమే హోల్డ్ అవుతుంది. అదర్వైజ్ దాని వాల్యూ ఏమొస్తుందంటే లెస్ దాన్ -2 అవుతుంది.
సో ఆ పాయింట్ మనకి తెలిస్తే వేరే వేరే క్వశ్చన్స్లో చాలా యూజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్లో మనకి ఏం యూజ్ అవుతుందంటే, సో ఈ y ప్లస్ 1/y రెసిప్రోకల్ కదా. సో 2 ఎప్పుడవుతుంది, 2 బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడే. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసి రూట్స్ కనుక్కునే పని లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో y వాల్యూ ఏంటి, 1. సో నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఇది చూద్దాం. y ప్లస్ 1/y ఈక్వల్ టు 3 అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎల్సిఎం చేసి సాల్వ్ చేయాలి. కానీ కొద్దిగా ఆలోచిస్తే, సో ఇక్కడ y అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్. ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు, ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. అంటే y అనేది ఆల్వేస్ పాజిటివ్. మరి y పాజిటివ్ అయితే 1/y కూడా పాజిటివే కదా. మరి రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఎక్కడైనా -3 వచ్చే స్కోప్ ఉందా? సో -3 వచ్చే స్కోప్ లేదు. మీరు అది ఆలోచించలేదు అనుకోండి, అప్పుడు దీన్ని ఎల్సిఎం చేయాలి, సింప్లిఫికేషన్ చేస్తారు, అప్పుడు ఆన్సర్ వస్తుంది, y వాల్యూస్ వస్తాయి. కాకపోతే y వాల్యూస్ ఏమొస్తాయి అంటే నెగిటివ్స్ వస్తాయి. నెగిటివ్స్ వస్తే అప్పుడు తీసుకోరు, రావడానికి వస్తుంది. దీన్ని ఎల్సిఎం చేసేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే y వాల్యూస్ వస్తాయి, కానీ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. కానీ వచ్చినాయి కానీ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ y అనేది పాజిటివ్, వాడు ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవాలి. y అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్ కదా. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ మినిమం వాల్యూ 0 పైనే ఉంటుంది, 0 కంటే తక్కువ, 0 కూడా ఉండదు, 0 పైనే ఉంటుంది, నెగిటివ్ వాల్యూ ఉండదు, 0 కూడా ఉండదు. ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్, 0 కూడా అవ్వదు, నెగిటివ్ కూడా అవ్వదు. కాబట్టి ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, రెండు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే -3 వచ్చే స్కోపే లేదు. కాబట్టి y ఈక్వల్ టు 1 ఓన్లీ. మరి y అంటే ఏంటి ఇక్కడ, ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఈ పవర్ ఎక్స్ 1 ఎప్పుడు అవుతుంది, పవర్ 0 ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి దీని నుంచి x ఈక్వల్ టు 0. కాబట్టి మనకి ఎన్ని వచ్చినాయి ఆన్సర్స్, ఓన్లీ ఒక రూటే వచ్చింది, x ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ అడిగింది నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అన్నాడు కాబట్టి, సో ఓన్లీ 1 రియల్ రూట్, ఓన్లీ 1 రియల్ రూట్ ఉంటుంది.